నమస్కారం అండి. నమస్కారం సార్, చాలా రోజులైంది. ఓకే, మొత్తానికి మీ దర్శనం అయింది. ఇక చెప్పండి సార్, ఏంది 22 ఏంది, గందరగోళం ఏంది, అసలు ఏం జరుగుతుంది? బీజేపీ కూడా మొదటిసారి క్షేత్రస్థాయిలో మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం మీకు ఒక ఆయుధం దొరికింది అనుకోవచ్చా? దీంట్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుందని భావిస్తున్నారా? చేస్తే ఎలాంటి తప్పులు చేస్తుంది? ఆయన క్షమాపణ చెప్తున్నారు, ఇది అధికారుల తప్పిదమే, ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా మీరు దీన్ని ఫుల్లీ లోడెడ్ ఒక స్టాండ్ బై తీసుకొని మీరు మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే ఇది అధికారుల తప్పిదమా, ప్రభుత్వ తప్పిదమా, మంత్రి గారు తప్పిదమా, ముఖ్యమంత్రి గారు తప్పిదమా? ఏం చెప్తారు? ప్యానెల్ ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఉపేందర్ గారికి, మానవతరాయ్ గారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ 22A పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల పైన ఇది ఒక గుదిబండలాగా మనం గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వము గతంలో ధరణి ఉండే, ఇప్పుడు భూభారతి వచ్చింది. ధరణి వల్ల అనేక కష్టాలు ఉండడం, ధరణి వల్ల అనేక ఫిర్యాదులు చేసిన ఆ ప్రభుత్వం అప్పుడు ఏ మాత్రం కూడా చలనం లేకుండా అనేక ఫిర్యాదులు స్వతహాగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, తమ పార్టీ కార్యకర్తలు ఎంత చెప్పినా ఏ మాత్రం కూడా ధరణిలా మార్పులు తీసుకురాకపోవడం వల్లనే ప్రజలు విసిగి వేస్తే ఆ ప్రభుత్వాన్ని మార్చిపడేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, భూభారతి అని పేరు మార్చారు. దాని కొరకు ఒక సంవత్సరం కాలం పాటు కాలయాపన చేసి మేము కొత్త నవీన పద్ధతులలో మేము తీసుకొచ్చిన టెక్నాలజీ తోటి ఏ రైతాంగానికి ఇబ్బంది పడదని చెప్పి భూభారతి తీసుకొచ్చి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో సుమారు 10 లక్షల ఫిర్యాదులు అప్పటి నుంచి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 10 లక్షల ఫిర్యాదులు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక టైం పెట్టలేదు. వాళ్ళని పరిష్కారం చేయనీకే వాళ్ళకు ఒక ఏదైతే దిశానిర్దేశం చేయలేదు. ఇవాళ మేము కలెక్టర్లకు, ఆర్డీఓలకు అధికారాలు ఇస్తున్నామని చెప్పి ఏదైతే చెప్పినరో దాని ప్రజలు ఒకప్పుడు 10 లక్షలలో పోయేటువంటిది ఏకంగా ఇప్పుడు అధికారులు పర్సంటేజ్ ల్యాండ్ అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళది తప్పిదారి భూభారతిలో తప్పులు పడ్డటువంటి భూములను సరిచేయాలంటే డబ్బులు అడుగుతలేరు, పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ అడుగుతున్నారు. మాకు ఇంత ల్యాండ్ ఇస్తేనే మేము చెప్పిన వాళ్ళకి మీరు పేరే చేయాలి, మేము ఇక్కడ క్లియరెన్స్ చేస్తాము, మీరు రేపు మీరు ఎవరికైనా అమ్ముకున్నా కూడా రేపు నెక్స్ట్ 1 డేలో మేము క్లియర్ చేస్తాం, మీరు అక్కడ క్లియర్ చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకొని మాకు ఇచ్చే పర్సెంట్ మాకు. ఈ రకంగా ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లని ఎక్కడ కూడా సరిదిద్దలేదు, రైతాంగానికి మేలు జరగలేదు. ఆదరబాదరాగా ఈ ప్రభుత్వం వచ్చినాక కానికి పేపర్లు అంటే రైతులు పేపర్ మీద రాయించుకున్నటువంటివి గతంలో ఆన్లైన్ లో అప్లోడ్ చేసినాయి, మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఇవాళటి వరకు కూడా ఎక్కడ పరిష్కారం అయినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఆన్లైన్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అప్లోడ్ చేసిర్రు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వలే, వాళ్ళకే మీరు వెళ్ళి చేసుకోండి అన్నారు. ఇవాళటి వరకు వాటి పరిష్కారం జరుగుతలేదు. ఈ రోజు ఈ 22A ఏదైతే భూములు అనుకోకుండా ఏదైతే నిజమైన పట్టాదారుల భూములు వచ్చినా కూడా వాటిని తొలగించాలంటే ఇవాళ ప్రభుత్వము కేవలం కంటి తుడుపు చర్యలు లేక చెప్పి తప్పించుకుంటుంది. కానీ ఈ రాష్ట్ర వ్యవసాయ ఏదైతే మన రెవెన్యూ మినిస్టర్ చెప్పినా కూడా అధికారులు చేసే పరిస్థితి లేదు. ఇవాళ రెవెన్యూ మినిస్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి వాల్యుబుల్ భూములని ఎట్లా మేము హస్తగతం చేసుకోవాలి, 100,000 కోట్ల రూపాయల యొక్క భూములని ఎట్లా మార్పిడి చేసుకోవాలనేదే ఆలోచన చేసి వాళ్ళ టైం అంతా దానికి ఇవ్వబోతుంది. కానీ నిజంగా ఏ గ్రామాలలో ఉన్న సమస్యలు ఈ 22A కానీ లేకపోతే అసైన్డ్ భూములు కానీ లేకపోతే వక్ఫ్ బోర్డు కానీ
లేకపోతే ఇతరత్ర భూముల పరిష్కారం కొరకు గ్రామ సర్పంచులకు లేకపోతే సంబంధిత తహసీల్దారులకు ఆర్డీఓలకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఇచ్చి పరిష్కారం చేయాలనే ఆలోచనలో వాళ్ళకి లేదు ఇవాళ. ఈ హైదరాబాద్ లో ఎట్లా ఏ దాంట్లో ఏదైతే ఏ దాంట్లో పెడితే వీళ్ళకి ఏ రకంగా డబ్బులు వస్తావో అధికారులే చెప్తున్నారు. ఇది ఈ రకంగా ఇది బ్లాక్ లిస్ట్ లో పెడితే దీన్ని మళ్ళా ఓపెన్ చేయాలంటే డబ్బులు వస్తాయి. ఈ రకమైనటువంటి దానికి ఆలోచన చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి రైతులు గ్రామాలలో ఇప్పుడు ఒక్కటి మనం ఆలోచన చేయాలి. రామ్మోహన్ గారు ఉన్నారు, మనోహర్ రాయ్ కూడా మంచి తెలివి కల్లోడు, మా ఉపేంద్ర అన్న తెలివి కల్లోడు, ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. ఇలా ఎస్టీ ఎస్టీ బీసీలకు అసైన్ ల్యాండ్లు, పొరంపోవు భూములు, ఈ భూములు ఆ భూములు పనికి వాళ్ళే ఇస్తే వాళ్ళ తాతల నుంచి దాన్ని సదును చేసుకొని అదే భూమి మాకని ఈ భూమి ఉంది కదా అని ఎక్కడ కొనకుండా ఆ భూమి మీద ఆధారపడి దాన్ని సాగు చేసుకుంటే ఇలా అది ప్రభుత్వ భూమి అని ఎక్కడైతే వాటిని మొత్తం కూడా లాక్కొని మళ్ళీ ప్రభుత్వము అరకొర నిధులు ఇచ్చి వాళ్ళతోటి గుంజుకుని ఇలా దళితులని బీసీలని ఏదైతే భూమి లేని నిరాశ్రయులు చేస్తున్నారు కదా. వీళ్ళు ఏం చెప్పారు, భూమి లేని వాళ్లకు భూమి లేనటువంటి ఏదైతే కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పి ఇవాళ ఉన్న ఎకరా 2 ఎకరాల భూమి ఎందుకు తీసుకోవాలి? 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు తీసుకొని ప్రభుత్వము రేట్ ప్రకారం ఇవ్వండి. వారికి ఇచ్చిదే 1 ఎకరా, అర్ధ ఎకరా, పావు ఎకరా ఆ భూములను ఎందుకు గుంజుకోవాలండి? దళితులకు ప్రభుత్వ భూమి ఇచ్చిందనే నెపం మీద గుంజుకోవడం, వాళ్ళ జీవితం అంతా తాతలు ముత్తాతల నుంచి ఆ భూములను కాపాడుకుంటే ఇలా ఇవి ప్రభుత్వ భూములని మీరు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? 100 ఎకరాలు 500 ఎకరాల ఎందుకు తీసుకోరు? వాళ్ళకు మీరు ప్రభుత్వం రేటు కట్టింది, రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ల్యాండ్ వాల్యూ కట్టింది, అది కట్టియరు. వాళ్ళ భూములు పక్కకు ఉండాలి. ఈ పొరంపోవు అసైన్లు ఈ పేద ప్రజల భూములకు ఇవాళ తీసుకొని లేఅవుట్లు వేసి దాన్ని ఇలా మళ్ళీ డబ్బులకు అమ్మ చూపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఇది పార్టీల పరంగా కాదు, ఈ భూ విప్లవం వస్తున్నది అంత ఈజీ కాదు. ఇవాళ ఎవరు అధికారంలో ఉంటే ఏ రకంగా డబ్బులు చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ లో ఒక్కొక్కరు 500 ఎకరాలు 300 ఎకరాలు 400 ఎకరాలు 1000 ఎకరాలు 2-3 పేరు మీద చేసుకొని ఉన్నారు. దాన్ని ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు? దాన్ని ఎందుకు ఓ ఇండస్ట్రీకి ఇయ్యరు? దాన్ని ఎందుకు తీసుకోరు? వీళ్ళు వాడు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తారు. పేదోడు 2 ఎకరాలు 3 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉన్నోడు ఏం డబ్బులు ఇస్తాడు? వాడు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వములు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టి అంతా ఎక్కడ కిరికిరి ల్యాండ్ ఉన్నాయి, ఎక్కడ పోతే ఏమొస్తాయి ఇదే ఆలోచన తప్ప వేరే లేదు. మానవతరాయన నేను వ్యక్తిగతంగా అంటలేను. నేను ఇది మీరు ఒక రెవెన్యూ మంత్రి ఇలా జిల్లాలలో రెవెన్యూ సదస్సులు పెట్టి ఏమేమి విషయాలు మెయిన్ గా ఉన్నావో అవి ఆర్డీఓలకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ జీవితాంతం కోట్ల చుట్టూ లేకపోతే ఆర్టీఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తహసీల్ ఏదైతే కలెక్టర్ల చుట్టే వీళ్ళ జీవితం అంతా అయిపోతుంది. వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు, ఎట్లా వాళ్ళు పని చేసుకొని జీవించగలుగుతారు? దీని మీద మనం ఆలోచన చేయాలి. కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండ్ల మీదనో లేకపోతే ఈ 22A వచ్చినాయి ఈ రకమైనటువంటి మార్ఫింగ్ అనేటువంటివి ఆలోచన కాదు. గ్రామాల లక్షల ఎకరాల పేద ప్రజలు బిక్కుమని బతుకుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలనేది నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నా. ఓకే ఆచార్య గారు, ఇప్పుడు దీని పరిష్కారం ఏంటిది అంటారు? ఇప్పుడు రోజుకైతే 1 కోటి ఎకరాలు దీంట్లో 22Aలో చేరిందని చెప్పి మీరు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. సో నిజంగా ప్రభుత్వం అయితే నిజం కదా. ఇప్పుడు మీరు ఎక్కడ ల్యాండ్ లా ఎక్కడెక్కడైతే ఉన్నవో 22A కింద ఎంత ల్యాండ్ ఉందనేది మీరు సెర్చ్ చేసేది కదా. ఇవాళ కేవలం పేద ప్రజలకు బహుజనులకు ఇచ్చినటువంటి అసైన్ భూముల మీదనే ఎందుకు ఇంత అది వాళ్ళకు రిజిస్ట్రేషన్ హక్కు ఎందుకు ఇస్తలేరు? ఓకే ఒకసారి ప్రభుత్వం గుంజుకోవాలి కాబట్టి